తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కోఆపరేటివ్ బ్యాంకు నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ప్రకారం 50,000 వరకు పంట రుణాలు తీసుకున్న సన్నకారు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయనున్నారు. 50,000కు పైబడి తీసుకున్న రుణాలకు 50% మాఫీని ప్రకటించారు. విజయ్ నిర్ణయం ప్రకారం 2025 మే 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 మధ్య కాలంలో సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు మాత్రమే తాజా రుణమాఫీ వర్తిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో 14.22 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సునీత. తమిళనాడు రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది. ఇక టీవీకే పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో సచివాలయంలో జరిగినటువంటి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో అయితే మాత్రం రైతుల రుణమాఫీపై కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు విజయ్ అయితే. ఇక విజయ్ తీసుకునేటువంటి యొక్క నిర్ణయం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నకారు రైతులకైతే మాత్రం లబ్ధి చేకూర్చే విధంగా కూడా కొనసాగుతోంది. అలాగే కర్ణాటక రాష్ట్రంతో ముడిపడి ఉన్నటువంటి మేకేదాటి ప్రాజెక్టు వివాదం పైన కూడా తీసుకోవాల్సినటువంటి చట్టపరమైన చర్యలపైన కూడా సీఎం విజయ్ అయితే అధికారులతో సుదీర్ఘంగా కూడా చర్చించారు. ఇక రైతులకి భారీ రుణమాఫీ చేసినటువంటి విజయ్ అయితే మాత్రం తమిళనాడు రాష్ట్రంలోని రైతు సంక్షేమ ధ్యేయంగానే ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసిందనేసి అయితే తెలుస్తా ఉంది. ఇక ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షన సచివాలయంలో జరిగినటువంటి ఒక ఉన్నత స్థాయి సమావేశంలో కూడా సరికొత్తగా ఒక రుణమాఫీ పథకాన్ని ఆమోదానికి అయితే మాత్రం తను తీసుకునేటువంటి నిర్ణయం అయితే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో రైతులకి ఒక శుభవార్త కూడా తెలుస్తా ఉంది. సో ఈ యొక్క నిర్ణయం ప్రకారం అయితే 2025 మే 1వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 28 మధ్య కాలంలో ఒక చిన్న సహకార బ్యాంకుల్లో ఇటువంటి గ్రామీణ బ్యాంకుల్లో తీసుకునేటువంటి రుణాలకు మాత్రం ఈ యొక్క తాజా రుణమాఫీ వర్తిస్తుందనేసి అయితే మాత్రం విజయ్ అయితే స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి యొక్క చారిత్రాత్మక నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 14.22 లక్షల మంది రైతులకైతే నేరుగా లబ్ధి చేకూరుస్తుందనేసి అయితే విజయ్ అయితే తెలిపారు. ఇక ఈ యొక్క రుణమాఫీ వల్ల రాష్ట్రం పైన అయితే మాత్రం 2,044 కోట్ల అదనపు భారం కూడా పడనున్నట్టుగా ముఖ్యమంత్రి విజయ్ అయితే స్వయంగా కూడా తనే వెల్లడించారు. ఇక ఈ యొక్క నిర్ణయంతో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న మధ్యకారు రైతులకైతే చాలా వరకు లబ్ధి చేకూరుతుందనేసి చెప్తున్నారు. ఇక టీవీకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క రుణమాఫీపై తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం అయితే కొద్దిగా సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే పక్కన ఉన్నటువంటి అంటే పొరుగు రాష్ట్రం మీద ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం జరుగుతున్నటువంటి ఒక మేకేదాటి ప్రాజెక్టు అంశం పైన కూడా ముఖ్యమంత్రి విజయ్ సుదీర్ఘంగా కూడా సమీక్షించారు. ఇక కర్ణాటకలో ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న తీరుపైన తమిళనాడు ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అయితే అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తా వస్తా ఉంది. ఇక మేకేదాటి ప్రాజెక్టు గనక నిర్మిస్తే దిగువ రాష్ట్రాలకు సంబంధించి చట్టబద్ధంగా రావాల్సినటువంటి నీటి వాటా పైన కూడా తీవ్ర ప్రభావం పడుతుందనేసి అయితే గుర్తించారు. ఇది నమ్ముకున్నటువంటి రైతాంగం పూర్తిగా కూడా నష్టపోతుందనేసి తమిళనాడు ప్రభుత్వం ప్రధానంగా వాళ్ళు ఇచ్చేటువంటి వాదనది. ఇక ఇటీవలే కర్ణాటకలో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూమి పూజ కూడా జరగడంతో ఈ వివాదం పైన కూడా లీగల్ స్ట్రాటజీ అంటే న్యాయపరమైనటువంటి స్థితి కూడా ఎలా ఉండబోతుంది దీనిపైన అధికారులతో సీఎం కూడా సుదీర్ఘంగా కూడా చర్చించారు. సో న్యాయస్థానాలు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి తీర్పులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని సమగ్ర సంప్రదింపులు కూడా ఒక అధికారులతో కూడా సమావేశంలో తెలుసుకున్నారు. ఇక కర్ణాటకపై తీసుకోవాల్సినటువంటి లీగల్ యాక్షన్ ను మరింత వేగవంతం చేయాలని అధికారులు కూడా ఆదేశించారు విజయ్ అయితే మాత్రం. ఇక విజయ్ గట్టిగా తీసుకునేటువంటి ఒక నిర్ణయాలు ఎటువంటి స్థాయిలో ఉన్నాయి ఈ యొక్క అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశంలో అయితే మాత్రం అధికారులతో పాటుగా మంత్రి ఆనంద్, అర్జున్ యాదవ్, ఇక నిర్మల్ కుమార్, అడ్వకేట్ జనరల్ వీళ్ళతో అంతా కూడా మాట్లాడి ఇక కర్ణాటక రాష్ట్రంతో వచ్చేటువంటి మేకేదాటి ప్రాజెక్టు పైన దానివల్ల రైతులకి ఏ విధంగా సహాయపడుతుంది, ఆ వచ్చేటువంటి వాటర్ ద్వారా రైతులకు సంబంధించి న్యాయపరంగా మాత్రం ఉండాలా లేదా అన్న దానిపైన కూడా
సుదీర్ఘంగా కూడా చర్చించారు. అదేవిధంగా ఈ యొక్క చిన్న మధ్యకారు రైతులకు సంబంధించి కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కూడా తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు తమిళనాడులో ఒక హాట్ టాపిక్ గా కూడా మారింది. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం తను తీసుకునేటువంటి నిర్ణయాలు, తాను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలంతా కూడా ఈ విజయ్ తీసుకునేటువంటి ఒక నిర్ణయాలు కూడా సరికొత్తగా కూడా ఉంటున్నాయి. అలాగే ఒక ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం తర్వాత రుణమాఫీ కోసం పైన కూడా సంతకాలు చేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో దాదాపుగా ఒక 14.22 లక్షల మంది రైతులకైతే మాత్రం దీంట్లో ఒక లబ్ధి చేకూరుతుందనేసి తాజాగా అయితే చేరుతున్నారు. మరికొంతమంది రైతులు కూడా రానున్నటువంటి అంటే ఒక దశలో అయితే 14.22 లక్షల మంది రైతులకైతే లబ్ధి చేకూరుతుంది. రెండవ దశలో కూడా కొంతమందిని దీంట్లో చేర్చి దాన్ని కూడా ఎస్టాబ్లిషింగ్ చేసే విధంగా కూడా టీవీకే ప్రభుత్వం తీసుకొస్తుంది అనేసి అయితే మాత్రం హామీ అయితే ఇచ్చారు. సో దీంతో తీసుకుంటే మాత్రం విజయ్ తీసుకునేటువంటి ఒక తాజా నిర్ణయంతో రైతులకి ఒకవైపు ఒక రుణమాఫీ అయితే వస్తుంది. దాంతో పాటుగా కర్ణాటకతో ఉన్నటువంటి ఒక మేకేదాటి ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక వివరాలు కూడా అధికారులు అడిగి తెలుసుకున్నారు. దానిపైన ఎలా స్పందించాలి, ఎలా మాట్లాడాలి అనేసి న్యాయపరమైనటువంటి చర్యలతో పాటుగా అధికారులతో కూడా పూర్తి స్థాయిగా కూడా దానిపైన అవగాహన తెలుసుకునేందుకు అత్యున్నత సమావేశం కూడా నిర్వహించి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీసుకున్నారు విజయ్ అయితే మాత్రం. ఇక తమిళనాడులో తను తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకి ఇక తను ఇచ్చినటువంటి హామీలను కూడా ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ ఖజానాలో దాదాపుగా 14 అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఖజానాలో ఉన్నటువంటి భారం పడినా కూడా రైతులకి లాభం కూర్చే విధంగా వారు తీసుకునేటువంటి చిన్న చిన్న ఇది కూడా అంటే వాళ్ళు తీసుకునేటువంటి రుణమాఫీలు కూడా అంటే 50,000కి లోపల ఉన్నటువంటి రుణమాఫీలన్నీ కూడా దీంట్లోకి యాడ్ అవుతుందనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక రైతులు బ్యాంకుల్లో తీసుకున్నటువంటి 50,000 నుంచి రుణమాఫీలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా మాఫీ చేస్తామనేసి అయితే చెప్పారు. దీంతో సహకార బ్యాంకుల నుంచి కూడా ఒక డీటెయిల్స్ అనేది కూడా తెచ్చుకొని వాటికి ఆమోదం కూడా తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఒక చిన్నకారు రైతులకైతే మాత్రం ఒకందుకు ఒక ఊరట కూడా లభిస్తూ తను తీసుకున్నటువంటి ఒక రుణమాఫీలన్నిటి కూడా పూర్తి స్థాయిలో కూడా రద్దు చేసే విధంగా విజయ్ తీసుకునేటువంటి నిర్ణయంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు అన్నారు. ఇక విజయ్ ముందుగా తను ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, తను ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా కూడా నెరవేర్చబోతున్న నేపథ్యంలో కూడా ఈ ఒక చారిత్రాత్మకంగా మిగిలిపోయేటువంటి అంశంగా కూడా తెలుస్తా ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ నరేష్.